అది మన్యం ప్రాంతం. అక్కడ చదువుకోవాలన్నా, కడుపు నింపుకోవాలన్నా, అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అవును, స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం, డిజిటల్ ఇండియాని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం ఇప్పటికీ చిన్నారులకు బడికి వెళ్లే మార్గంలో మరణం భయం నీడలా వెంటాడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గోటివాడ పంచాయతీ పరిధిలోని బోరి, బండిగూడ గ్రామాల దయనీయ పరిస్థితి ఇది. ఈ గ్రామాల్లో కాస్త వర్షం పడితే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి. ఉధృతంగా ప్రవహించే ఒట్టిగడ్డ కాలువను దాటితేనే ఊరి దాటి అడుగు బయట పెట్టగలరు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఊరి గిరిజనులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి కర్రలతో ఒక తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. కానీ వర్షం పడి ఉధృతంగా వరద వచ్చిందంటే చాలు ఆ కర్రల వంతెన నీటి ప్రవాహానికి గల్లంతైపోతుంది. ఇది కేవలం ఒక వంతెన సమస్య కాదు, ఆ గ్రామంలోని వందలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. ప్రతిరోజు ఉదయాన్నే చిన్న చిన్న పిల్లలు తమ పుస్తకాల సంచులను భుజాన వేసుకుని పొంగి పొర్లుతున్న వాగుపై వేసిన ప్రమాదకరమైన కర్రల వంతెనను దాటుతుంటే చూసేవారి గుండెలు తల్లడిల్లిపోతున్నాయి. ఏమాత్రం అడుగు తబ్బిపోయినా, కాస్త కాలు జారినా ఆ చిన్నారులు ఆ భయంకరమైన వరద కాలువలో కొట్టుకుపోవాల్సిందే. మా పిల్లలు సురక్షితంగా బడికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తారా లేదా అని తల్లిదండ్రులు అనుక్షణం నరకం చూస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు వంతెన మంజూరైంది, రేపే పనులు ప్రారంభిస్తాం అని హామీల వర్షం కురిపించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు. కాగితాలకే పరిమితమైన వంతెన హామీలు మన్యంవాసుల కన్నీళ్లను తుడవలేకపోతున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.